చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. విజయవాడలో కూడా మనం చూస్తే గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫ్లైట్స్ దేశ విదేశాల నుంచి చాలా ఫ్లైట్స్ మనకు విజయవాడకు వచ్చాయి. ఆ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేసుకున్నారు. సో చాలా వరకు ఆక్యుపేషన్ రేట్ తగ్గింది. అదేవిధంగా హోటల్స్లో కూడా బిజినెస్ తగ్గింది. దానివల్ల మీరందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. సో అందుకని మనం ఈరోజు మరలా ఒక అనుభవకుడైన చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా వచ్చారు. అదేవిధంగా చూస్తే కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమిగా ప్రభుత్వం వచ్చింది. కేంద్ర సహకారం కూడా మనం తీసుకొని మరలా మనం ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా డెవలప్మెంట్ అనేది కూడా జరగాలి. డెవలప్మెంట్ అనేది కూడా అన్ని రంగాల్లో లేకపోతే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రభావం చూపేది మన హోటల్స్. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఒకసారి మీరు ఈరోజు ఏదైతే మీటింగ్లో మీరు చర్చించుకుంటున్నారో ఆ విషయాలు కూడా నేను కూడా కొన్ని చెప్పారు. ముఖ్యంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ హోటళ్లపై దాడి చేసే టైంలో కొంత ఇబ్బందికరమైన విషయాలు మీడియాలో వస్తూ ఉన్నాయి. అది ఒక హోటల్ మీద దాడి చేస్తే ఇంకొక హోటల్ మీద అది చూపించి ఆ విజువల్ చూపిస్తున్నారని, ఇది కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి దాంతో నియంత్రణ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకునేటట్లు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.